రైతు ప్రభుత్వం అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని అరగోస పెడుతుందన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మొక్కల కొనుగోలు ప్రక్రియ జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాల్వ శ్రీరాంపూర్ జమ్మికుంట ప్రధాన సరిహద్దుపై మొక్కజొన్న రైతులతో కలిసి రోడ్డుపై రాస్తారోకా చేపట్టారు. ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి నానా తిప్పలు పడవలసి వస్తోందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఒక గింజ కూడా ఎక్కువ జోకొద్దు, రైతులకు అన్యాయం జరగొద్దు అని స్పష్టంగా చెబుతున్నారని ఎమ్మెల్యే కరెక్ట్ గానే చెప్తున్నారు. కానీ ఇక్కడున్న అధికారులు 41 కిలోల 600 గ్రాములు తూకం వేస్తున్నారని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కాలం నెత్తివీధికి వచ్చింది అన్నమో రామచంద్ర అని చెప్పి తలబట్టుకొని ఏడుస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి గారేమో రైతు జత్తే ఎటుపోతుంది, సచ్చటోళ్ళు జత్తారు ఎటుపోతుంది అనే ధోరణిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. లోకల్ లీడర్లేమో మేము పోతున్నా వస్తానా అని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇక్కడ మార్కెట్లల్లో వరి ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు, ఇక్కడ వేలాది కుప్పలు పోసుకొని రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే సోద్యం చూసినట్టు చూస్తున్నారే తప్ప రైతులు పట్టించుకున్న నాదులు లేరు. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు గోస పడితే ఆ గోసను చూసి మీరు తక్షణమే ఇక్కడ మార్కెట్లలో వెంటనే లారీలు ఎక్కువ తెప్పించేసి లోడింగ్ అన్లోడింగ్ చేయించినట్లయితే కాలం నెత్తి మీద ఉన్నది, తొందరగా రైతుల కాంటాలు అయితే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మక్కలు కూడా రైతుకు బాధను నువ్వే తెచ్చుకోవాలి, సుతులు నువ్వే తెచ్చుకోవాలి అని చెప్పి రైతులను గోస పెడితే రైతులు ఎక్కడెక్కడో జమ్మికుంటకు కరీంనగర్కు తిరగని చోట తిరిగి ఆ బాధను తెచ్చుకున్నా కూడా ఇప్పటికీ లారీలలో ఉన్నాయి. వందలాది బస్తాలు లోడ్ అయ్యి ఇప్పటికీ వారం 10 రోజుల నుంచి వెళ్ళి గోదాంలో దిగట్లేదు.